సోనియా కరెక్ట్ మూవీ యష్మినే అని చెప్పేసి అనిపించింది అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే డే 16 ఎపిసోడ్ 17 అనమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇది నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ అనమాట. మనకి 15th డే కంటిన్యూషన్ కూడా చూపించారు. ఫస్ట్ అయితే 15th డే ఈవినింగ్ కంటిన్యూషన్ అయితే చూపించారు. యష్మి అయితే ఫుల్ సోనియా విషయంలో బాగా ట్రిగర్ అయిపోయింది అనమాట. కరెక్ట్ పాయింట్స్ అయితే చెప్తుంది యష్మి. అసలు యష్మికి సోనియాకి గొడవ అవుతుంటే బయట ఆడియన్స్ ఉంది, అబ్బా అది సోనియాకి యష్మిని కరెక్ట్ మొగుడు అని అనిపిస్తుంది అనమాట ఫీలింగ్. మీకు కూడా ఎంతమందికి అలా అనిపిస్తుంది నాకు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి. నాకైతే పర్ఫెక్ట్ గా అట్లాగే అనిపిస్తుంది. అసలు సోనియా బిహేవియర్ అస్సలు నచ్చట్లేదు. సో యష్మియే కరెక్ట్ మొగుడు అని అనిపిస్తుంది నాకైతే సోనియాకి. విష్ణుప్రియ గురించి ప్రేరణ బాగా ఇదైపోయింది అనమాట. తనకి ఎంత ఫేవర్ చేసినా కూడా గేమ్ లో తను నామినేట్ చేసిందని. ఎవరైనా అఫ్ కోర్స్ ఎవరైనా అవుతారు తనకి ఫేవర్ చేసినప్పుడు అట్లా చేస్తే. గర్ల్స్ ఎవరికి ఫైనల్ గా సోనియా అయితే నచ్చట్లేదు. అండ్ 16th డే అయితే స్టార్ట్ అయిపోయింది. రేషన్ గెలుచుకోవడానికి ఛాలెంజెస్ అయితే పెడుతున్నారు అనమాట. సో 3 ఛాలెంజెస్ అయితే పెట్టారు. ఫస్ట్ గేమ్ వచ్చేసి ఫోటో పెట్టు ఆగేటట్టు. పృథ్వీ చాలా బాగా ఆడాడు గేమ్, కానీ రూల్స్ ఫాలో అవ్వకుండా ఆడాడు. సో అందుకని నబిల్ విన్ అయ్యాడు అనమాట ఈ గేమ్ లో. పృథ్వీ విన్ అవ్వలేదు. సెకండ్ గేమ్ వచ్చేసి నత్తలా సాగకు ఒకటి వదలకు. ఈ గేమ్ లో నిఖిల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేసాడు అనమాట. సోనియాది ఏం లేదు, కానీ నిఖిల్ బాగా ఆడడం వల్ల కొంచెం 1 సెకండ్ వాళ్ళే ఫస్ట్ వచ్చారు. సో ఇక్కడ అవతల వాళ్ళకి అది ఆడ్ క్యాబేజెస్ ఉన్నాయి కాబట్టి అవతల వాళ్ళకి దక్కలేదు అనమాట. సో ప్రేరణ విషయంలో మణికంఠతో బాగా గొడవైంది. ఎందుకంటే క్యాబేజెస్ మళ్ళీ రీఫిల్ చేయలేదని చెప్పేసి. ఎందుకంటే బిగ్ బాస్ అనేది వాళ్ళు కదా బజర్ ఆపాలి, కానీ మణికంఠనే బిగ్ బాస్ ని చెప్పాడు అనమాట ఆపేయండి బజర్, అయిపోయింది గేమ్ అని చెప్పేసి. సో అది ప్రేరణ వాళ్ళ టీం కి నచ్చలేదు. ఈ ఛాలెంజ్ లో అయితే నిఖిల్ టీం వాళ్ళే విన్ అయ్యారు. ఫస్ట్ ఛాలెంజ్ లో వచ్చేసి అబ్బాయి టీం వాళ్ళు విన్ అయ్యారు. థర్డ్ ఛాలెంజ్ వచ్చేసి బూరన్ కొట్టు రేషన్ పట్టు. ఇది కూడా నిఖిల్ టీం వాళ్ళే విన్ అయ్యారు. సోనియా సంచాలక్ గా చేసింది దీనిలో. సో దీనిలో వచ్చేసి అబ్బాయి నిఖిలే ఆడారనమాట గేమ్. సో నిఖిల్ వచ్చేసి నాకు ఏమనిపించింది అంటే సోనియా ఆబ్వియస్ గా ఫేవర్ గా చేస్తుంది అనమాట నిఖిల్ కి. సో అందరూ అదే అనుకుంటున్నారు. అండ్ సోనియా చేసిన మిస్టేక్ ఏంటంటే సంచాలక్ గా చేసినప్పుడు బెలూన్స్ అనేవి వెళ్ళిపోయినాయి. సో వెళ్ళిపోయినప్పుడు అది ఈక్వల్ గా బెలూన్స్ వేసి అప్పుడు పగల కొట్టుకోండి అని చెప్పి పాజ్ చేసి. సో తను అట్లా చేయకుండా ఓన్లీ నిఖిల్ టీం వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ అబ్బాయి టీం వాళ్ళ బెలూన్స్ లోపలికి వేస్తుంది. అప్పుడు ఏం జరిగిద్ది, నిఖిల్ ఆబ్వియస్ గా పగల కొడతాడు. సో ఆబ్వియస్ గా నిఖిల్ వాళ్ళవే ఎక్కువ ఉంటాయి బూరలు అండ్ అబ్బాయి వాళ్ళవి తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మన బాడీ మీద ఎవరికి ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్ అయినట్టు. సో అబ్బాయికి ఒకటి ఉంది బెలూన్ బాడీ మీద, అది మాత్రం కన్సిడర్ చెయ్యలేదు. ఏదైతే 1 పాయింట్ కి క్లాజ్ ఉంటుందో అంటే 1 year అని ఉంటుందో అది మాత్రమే కన్సిడర్ చేసింది. సోనియా సంచాలక్ గా ఫేవర్ గా చేసిందని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ యష్మికి సోనియాకి మాత్రం బాగా గొడవైంది. సో యష్మి బాగా అడుగుతుంది అనమాట, కరెక్ట్ పాయింట్స్ అడుగుతుంది సోనియాని. నాకు బాగా ఫుల్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఒక్కొక్క ప్రోమో చూస్తుంటే అబ్బా ఇట్లా కదా సోనియా కరెక్ట్ మూవీ యష్మినే అని చెప్పేసి అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమనిపించిందంటే లవ్ ట్రాక్స్ అయితే దారుణంగా స్టార్ట్ అవుతున్నాయి. సీత వచ్చేసి నిఖిల్తో నువ్వు అందరితో బాగా మాట్లాడుతావు నాతో తప్ప అట్లా స్టార్ట్. అసలు ఎవరు లవ్ నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒకసారి వీళ్ళు ఉంటారు ఒకసారి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా పృథ్వీతో మాట్లాడిద్ది, మళ్ళీ బయట ఉన్నారంటారు, మళ్ళీ నిఖిల్తో ఉంటది, అసలు అర్థమే కాదు. మళ్ళీ పృథ్వీ వచ్చేసి యష్మితో నీ డ్రెస్ బాగుంది అది ఇది అంటాడు. తర్వాత మణికంఠ వచ్చేసి వెనకాల నుంచి హగ్ చేసుకుంటుంటే అసలు యష్మికి చిరాకు వచ్చేస్తుంది. అట్లాగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. ఎవరైనా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేటప్పుడు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ లవ్ ట్రాక్స్ చాలా త్వరగా మొదలయ్యాయని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ రోజు అప్డేట్స్ అయితే ఇదే అనమాట. అండ్ ఈ రోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఆన్ ఫైర్ ఉంటది. సోనియాకి యష్మికి గొడవ అసలు వెయిటింగ్ ఈగర్లీ. మీలో ఎంతమంది ఇలాగే వెయిట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు గొడవ కోసం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా పాయింట్స్ లో ఏదైనా మీకు కూడా అనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, షేర్ చేసేసుకోండి. ఇంకెందుకు లేట్, బై, ఐ లవ్ యూ ఆల్.
సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.